ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే వడకనమాట ఫ్రెండ్స్. ఇది అరటికాయ. దీన్ని ముక్కలు కట్ చేసేసి ఉడకబెడతాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇలా ఇట్లా ఈ నెలలో వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం 2 కాయలు తీసి కట్ చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే పండు కలర్ వచ్చినా కూడా మొత్తం అంతా కూడా పచ్చిగానే ఉంది. కలరే ఇంత ఈ కాయలకి, ఈ అరటికాయలకి. ఈ ఏంటంటే ఇప్పుడు వాటర్లో వేసేసి లైట్గా సాల్ట్ వేసి దీన్ని ఉడకబెడతాను అనమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. అది ఎక్కువ కాదు, కొంచెం అనమాట. దీంట్లో ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. అది చేసేటప్పుడు మొత్తం అంతా పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. అది మూత పెడుతున్నాను అనమాట సిమ్లో పెట్టి. ఈ అరటికాయ ముక్కలు ఇలా కుక్ అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఉడుకుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ ఆరిపోయిన తర్వాత వీటి పైన తోలంతా కూడా తీసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వాటర్ అంతా కూడా, వేడి నీళ్ళంతా కూడా వంచేసాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఆరుతాయని ఫ్యాన్ కింద పెట్టా. వచ్చేసి ఆరిపోయినాయి కదా, దీని యొక్క తోలు తీసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలాగా ఇలా తీయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అన్నమాట ఫ్రెండ్స్. ఇలా తీస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది తోలు ఫ్రెండ్స్. దీనికి పచ్చిమిరకాయలు, ఒక ఆనియన్, బిపిండి, సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్. ఈ ముక్కలన్నీ కూడా నేను మిక్సీ పెట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అరటికాయ ముక్కలు, ఉడకబెట్టిన ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ విధంగా మిక్సీ పెట్టేస్తున్నాను అన్నమాట. అందులో పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నా. ఆనియన్స్ కొంచెం వేస్తున్నాను అన్నమాట. తర్వాత మిగిలిన కలుపుతా. ఇట్లా రుబ్బేసాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కచ్చాపచ్చాగా అరటికాయ ఉన్నాయన్నమాట. ఉడకబెట్టిన దాన్ని ఈ విధంగా రుబ్బాను అనమాట. మిక్సీ పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది మెత్తగా ఉండదు ఫ్రెండ్స్. ఇందులో ఇవన్నీ కూడా వేస్తున్నాం. ఆనియన్స్, పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాం అన్నమాట. చూడండి, బీపిండి కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడినంత. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్ ఉంది, బీపిండి వేద్దాం, చాలు. ఇది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. వాటర్ కూడా సరిపడేట్టు పోద్దామన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం కలవాలి కాబట్టి. జీలకర్ర కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, జీలకర్ర కొంచెం లైట్గా కారం కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే మిరగాయలు చాలలేదన్నమాట ఫ్రెండ్స్. ఇది అందుకని కారం వేస్తున్నాను లైట్గా.
వేసి మొత్తం కలుపుతా. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పొయ్యి మీద పెనం పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. ఇది మొగులు పెట్టేసుకున్నా, ఆయిల్ సరిపడేట్టు పోస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ మొత్తం పోస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం డిమ్గా ఉండటం వల్ల క్లియర్నెస్ లేదనమాట వాళ్ళ వాతావరణం ఫ్రెండ్స్. ఇది చూడండి, నేను వరల్లా చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా చేస్తారు మా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది చూడండి, ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. వీటిని అటు ఇటు కదుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఇవి ఏంటంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మళ్ళీ వండలా చుట్టేసుకుని వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ తీసేస్తున్నాం అనమాట. ఫ్రై అయిపోయి చూడండి, ఉండగా చేసుకుని అంటే ఇది కొంచెం మందంగానే కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ పిండి వడలకు కాబట్టి, ఈవినింగ్ స్నాక్స్ కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. అప్పుడు లాంటివి చట్నీ లాంటివి చేయను ఫ్రెండ్స్. ఇలాగే చేస్తాను అనమాట. అందుట్లోనే ఉంటుంది కాబట్టి అన్నీ టేస్ట్.